హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. నేను మీ వైష్ణవి. ఈరోజు మన ఛానల్లో టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా. మీకు తెలుసా, టమాటోస్లో విటమిన్ ఏ, కే, సి లాంటి చాలా పోషకాలు ఉంటాయి. టమాటోస్ మన స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచివి అండి. చూడండి, టమాటా పచ్చడి ఎంత ఎర్రగా నూనె తేలుతూ ఎంత బాగుందో. ఇప్పుడు ఈ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. మేము కిలో టమాటాలతో టమాటా పచ్చడి చేస్తున్నామండి. ముందుగా కిలో టమాటోస్ తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఆ కడాయి కొంచెం వేడవ్వనివ్వాలి. కడాయి కొంచెం వేడయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మేము పచ్చడిలోకి పల్లీల నూనెని యూజ్ చేస్తున్నామండి. పల్లీల నూనె వలన ఆ పచ్చడి రుచిగా అవుతుందండి. ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకోండి. టమాటోస్ వేసుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ పసుపుని వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటోస్ని కలుపుకుందాం. టమాటోస్ని కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద మూత మూసి టమాటోస్ని ఉడకనివ్వాలి. తర్వాత ఒక 50 గ్రాముల చింతపండు తీసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి టమాటోస్ని ఒకసారి కలుపుకోవాలి. టమాటోస్ని కలుపుకున్న తర్వాత అందులోకి మనం తీసి పెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. చింతపండుని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ టమాటోస్ని ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీయాలి. మూత తీసి మళ్ళీ ఒకసారి టమాటోస్ని కలుపుకోవాలి. తర్వాత మూత మూసి స్టవ్ సిమ్లో పెట్టుకొని టమాటోస్ని ఉడకనివ్వాలి. ఒక 2 గడ్డలు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని తీసుకోవాలి. ఆ వెల్లుల్లిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. 3 సెకండ్స్ తర్వాత ఒకసారి మూత తీసి స్పూన్తో ఇలా కలుపుకోవాలి. మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయ్యేదాకా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ మీద ఉన్న కడాయి మూత తీసి ఒకసారి టమాటోస్ని కలుపుకోవాలి. చూడండి, టమాటోస్ ఇలా దగ్గరికి అయ్యేదాకా మనము టమాటోస్ని ఉడికించుకోవాలి. టమాటోస్ ఈ విధంగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండి. ఇప్పుడు ఈ టమాటోస్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనము పచ్చడిలోకి పోపు వేసుకుందామండి. అందుకు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆవాలను, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. తర్వాత ఆయిల్లో 4 ఒట్టి మిరపకాయలని వేసుకోవాలండి. మనం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో నుంచి వెల్లుల్లి పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి పోపులోకి. మిగతా అది పక్కన తీసి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ ఇంగువని కూడా వేసుకుందాము. తర్వాత 1 టీ స్పూన్ పసుపుని వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుందామండి. మనం అందులో వేసిన వెల్లుల్లి పేస్ట్ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా అందులో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు మనము ఉడికించి పెట్టుకున్న టమాటోస్ చల్లగా అయిపోయి ఉంటాయి కదా, ఆ టమాటోస్లోకి 2 టేబుల్ స్పూన్స్ కారం, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మెంతుల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. తర్వాత అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. తర్వాత అందులోకి మన పోపుని వేసుకుందాము. మళ్ళీ ఇంకోసారి అన్నీ బాగా మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలండి. అంతే అండి, మన గుమగుమలాడే టమాటా పచ్చడి రెడీ.
ఈ టమాటో పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ టమాటో పచ్చడిని ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.